హలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి తాజ్ మహల్ టూర్ బ్లాగ్ అనమాట. అండ్ నేనైతే వెళ్ళలేదు, అంటే డే 1 వచ్చేసి అంటే మా ఊర్లో అందరూ తిరగడానికి వెళ్ళారనమాట. అండ్ మా అమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది, నేను వెళ్ళలేదు. అండ్ తాజ్ మహల్ టూర్ అంటే ఫస్ట్ అయితే వాళ్ళు కలకత్తా మొత్తం తిరిగాడు అవరవరేజ్ అని, అవన్నీ అయితే నేను ముందు బ్లాగ్లో పెట్టేసినాను అనుకుంటా. ఇది నెక్స్ట్ డే తాజ్ మహల్ ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ తిరుగుకొని వస్తారనమాట. అండ్ మా అమ్మ అయితే నాకు వీడియో కాల్ చేస్తుంది. చూడే నేనేం చూస్తానండి చెప్పండి, నేను నన్ను డైరెక్ట్గా చూసినట్టు ఇలా చూడే వీడియో కాల్ మరి నాకేం పని అయితే ఉంచు, వీడియో పంపు అంతే. ఎందుకు అంటే యూట్యూబ్లో పెడతాను, వీడియో తీసుకొని పంపు అంతే. వీడియో తీసింది కదా చూడండి, అమ్మలక్కల వీడియోలు ఇలాగే ఉంటాయేమో కదా, కానీ ఏదో అడ్జస్ట్ అయిపోదాం అనుకొని ఏటైంది ఇదా దానిగే. అండ్ ఇది వచ్చేసి తాజ్ మహల్ అంట. తాజ్ మహల్ కంటే గోడలే కనిపిస్తున్నాయేమో నాకు ఇక్కడ కదండి, నిజం చెప్పండి. తాజ్ మహల్ అంటే తాజ్ మహల్ లాగా వీడియో తీసిందా? ఇటు వచ్చేసి తాజ్ మహల్ అంటే అది ఇటు ఏంటి బాయ్స్ కబరింగ్ చేస్తారు. మా పాప అయితే బిజ్జార్ చేస్తున్నది. కురుకురుకొని అంటే కురుకురు నాకు తెచ్చి కురుకురుకొని అతను కూడా దగ్గర కుట్టించుకో. అరే ఇచ్చియే మా పాప అయితే ఇక్కడ చూడండి, మా అమ్మ వీడియోలో చెప్తుంది అనమాట, నాకు ఒక వీడియో తీయే మా పాపకు పంపిస్తాను అనుకొని. నేనైతే ఒరిజినల్ వీడియోలో వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటున్నారు ఎందుకని అని నేనైతే బాయ్స్ కబరింగ్ చేస్తున్నాను. అంటే ఎంతసేపు ఏం చెప్తానండి, 5-6 minutes దగ్గర కానీ ఏం చెప్పడం లేదు. అండ్ ఇదేంటో తాజ్మహల్ ఎదురుగానే ఉంది, రాజ్కోట్ ఏమో. అండ్ ఎంతమంది తాజ్మహల్ వెళ్ళారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూసేయండి, తాజ్మహల్, రాజ్కోట్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్తానో ఏమో కానీ ఆనే బాయ్స్ కబరింగ్ చేస్తారు, అందరు నాకు డిస్టర్బ్ చేస్తున్నారు. అదే తీస్తున్నది అమ్మ, వీడియో తీస్తున్నది. అరే అమ్మ తీస్తున్నది, అమ్మ ఉంటుంది ఏంటి ఇక్కడ దిగిపోయింది. పూజ దింపి తిని వెళ్ళు, ఆట వెళ్తా వెళ్ళు. మా అమ్మకైతే చూడండి వీడియో తీసినాడు. అండ్ ఇక్కడ నుంచి అయితే తాజ్మహల్ వ్యూ చాలా బాగుంది కదా. అది కూడా తాజ్మహల్ తీసేసింది, వీడియో కిందకి చేసేసింది. చూడండి ఇక్కడ కూడా అలాగే చేసింది అనుకుంటా. చూడండి ఇక్కడ నుంచి అయితే తాజ్మహల్ మస్త్ వ్యూ ఉంది. ఇక్కడ అందరు కూర్చొని తీస్తున్నారు, బాగానే తీస్తున్నారులే. అందరికీ ఒక అదృష్టం ఉండాలనుకుంటా, మనకు ఆ అదృష్టం ఇంకా లేదు. నిజం చెప్పండి. మా అమ్మ పక్కి వీడియోలో నేను వెళ్తున్నాను, నాకు ఒక వీడియో తీసి అని చెప్తుంది. అమ్మ చూడ అందరికీ. ఈసారి మా అమ్మ సెల్ఫీలో వీడియో తీసేసుకోండి. ఎంతైనా మా అమ్మకి ఫోన్ పట్టడం రాకపోతున్నా, ఇప్పుడు మా అమ్మ ఒక బ్లాగర్ అయిపోయింది అనమాట. అండ్ ఈ వీడియో మా అమ్మ వల్లే కదా, మా అమ్మ అదే ఎలా అయినా సరే ఒక బ్లాగ్ అయిందా లేదా. అండ్ ఇంకా బాయ్స్ కబరింగ్ చెయ్యాలండి. ఇది తాజ్మహల్లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయేమో, ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నావే. తాజ్మహల్ దగ్గర ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయేమో, అవన్నీ ఏంటో సరిగ్గా కనిపించలేదు. నేను తాజ్మహల్ బ్లాగులు ఇదేంటో పెట్టేశాను అనుకుంటానండి నేను. ఇది బృందావన్ వీడియో అండి. నాకైతే మా అమ్మ అన్ని వీడియోలు ఒకసారి పంపింది. ఏం చేద్దాం సరే, తాజ్మహల్తో పాటు బృందావన్ కూడా చూసేయండి. తాజ్మహల్ టూర్లో బృందావన్ బ్లాగ్ వచ్చేసింది. ఇది బృందావనే అనుకుంటా. బృందావన లేకపోతే అయోధ్య వెళ్ళారు, సీతాకుండ అదేంటుంది అక్కడ బ్లాగ్. సరేలే అంటే తాజ్మహల్తో పాటు బృందావన్, సీతాకుండ అన్నీ చూసేయండి, ఏం చేద్దాం. అండ్ ఇంకా 1 minute బాయ్స్ కవరింగ్ చెయ్యాలి. ఏం బాయ్స్ కవరింగ్ చేస్తాను, మా పాప కూడా పాటలు పాడేస్తున్నది.
సరేలే అండి, తాజ్మహల్ ఒక మస్తాని ఎంతసేపు చూశాడు. దేవుడు కూడా కొంచెం చూస్తారని లాస్ట్లో బృందావన్ వీడియోస్ కూడా పెట్టేశాను. బృందావనం అయోధ్య ఎవరికి తెలుసా అండి చెప్పండి. అండ్ అలాగే ఎంతసేపు మన వీడియో చూశారు కదా. ఓ అయిందండి, తాజ్మహల్ బ్లాగ్ కాదు ఇది, అయోధ్య బ్లాగ్. బృందావన్ కూడా కాదు ఇది, అయోధ్య కూడా కాదు, సీతాకుండన అది ఎక్కడికో లేదు 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 చిత్రకూట బ్లాగ్ అనమాట. అండ్ దాని తర్వాత లాస్ట్ తాజ్మహల్. అండ్ ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు ఎవరు చూస్తారో కామెంట్ ఒకటి చేసేయండి, నాకు తెలుస్తుంది కదా ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో.